చెరువుల్లో నీరు పారదు, రైతుల ఖాతాల్లో డబ్బులు పడవు. ఉత్తుత్తి ప్రారంభోత్సవాలతో హడావిడి చేసిన జగన్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే, ఎవరికో పుట్టిన బిడ్డకు ముద్దు పెట్టి ఈ బిడ్డ నావాడనే చందంగా ఉంది. ఈరోజు ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడానికి ఈరోజు వెలిగొండ ప్రాజెక్టు ప్రాంతానికి ఈరోజు పోవడం జరిగింది. ఏమాత్రం కూడా పూర్తి కాకుండా, ఏమాత్రం కూడా దానిలో నీరు నిల్వ చేయలేని పరిస్థితిలో జాతికి అంకితం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏ విధంగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు తన పాదయాత్ర సమయంలో కానీ, లేకుంటే ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు కానీ, తాను అధికారం చేపట్టిన ఒక్క ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రాజెక్టు ఫలాలను ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రైతాంగానికి అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది ఆయన ముఖ్యమంత్రి. ఒక్క ఎకరాకైనా సరే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించావా, లేకపోతే ఒక్క గ్రామానికైనా కూడా త్రాగునీరు అందించావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు గాను 1450 కోట్లు ఖర్చు పెడితే, మీరు అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో మీరు ఖర్చు పెట్టింది కేవలం 958 కోట్లు మాత్రమే. కానీ ఈరోజు తానే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేశానని చెప్పి మీసాలు మెలేస్తూ జాతికి అంకితం చేసేదానికి సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇంకా దాదాపు పునరావాసం కింద ఆ ప్రాంత ప్రజానీకానికి ఇంకా రిహాబిలిటేషన్ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా వాటిని ఏమాత్రం కూడా పూర్తి చేయకోకుండా ఈరోజు ఆ ప్రాంత రైతాంగం, ఆ ప్రాంత ప్రజలు అయ్యా మాకు పునరావాసాన్ని కార్యక్రమాలను పూర్తి చేయండి అని చెప్పి వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే, ఈరోజు రైతులు ఎవరిని కూడా ఈ కార్యక్రమానికి జాతికి అంకితం చేసే కార్యక్రమానికి రాకుండా అడ్డుకుంటున్నారంటే రైతాంగం మీద ఎంత ప్రేమ ఉందో, ఈ వెలిగొండ ప్రాజెక్టు మీద ఎంత బాధ్యత ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందేది రైతాంగం. ఆ రైతులనే ఆ ప్రాజెక్టు సందర్శనకు రావద్దు, ఆ కార్యక్రమానికి రావద్దని చెప్పి పోలీసులు నిర్బంధించడము, వారందరికీ కూడా రైతాంగానికి అంతా కూడా నోటీసులు ఇచ్చి మీరు ఇళ్ల వద్దనే ఉండాలి, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాల్సింది, సిగ్గు ఎగ్గు లేకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటే రైతాంగం పైన ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇంకా దాదాపు 7,000 మంది నిర్వాసితులకు, అంటే దాదాపు 11 ముంపు గ్రామాల ప్రజలకు 1,500 కోట్లుగా పునరావాసాన్ని డబ్బులు ఇవ్వాల్సి ఉంది. దాదాపు 7,000 మందిని ఇంకా అలాగే ఉన్నారు కాబట్టే ఈరోజు వెలిగొండ ప్రాజెక్టులో ఒక చుక్క నీరు కూడా మనము నింపలేని దారుణమైన దుస్థితి ఈరోజు ఆ ప్రాంతంలో ఉంది. అంతేకాకుండా నిర్వాసితులకు పరిహారం లేదు, అంతేకాకుండా రిమిట్మెంట్ లేదు, డిస్ట్రిబ్యూటరీ కాలువలు లేవు, వంతెనల పనులు అసంపూర్తిగా ఉన్నాయి, ఇంకా పనులు అనేకం ఉన్నా కూడా వాటన్నిటిని పూర్తి చేయకోకుండా ఈరోజు జాతికి అంకితం చేస్తున్నారంటే కేవలం మరో 40 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జాతికి అంకితం చేశానని చెప్పి మీరు ఒక షో నిర్వహిస్తే ప్రకాశం జిల్లాలోని రైతాంగం అంతా కూడా నాకు ఓట్లు వేస్తారని అనుకోవడం మీ భ్రమ జగన్మోహన్ రెడ్డి. వాస్తవమేదో అవాస్తవమేదో నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని దుస్థితిలో రైతాంగం ఉన్నారని మీరు భ్రమలో ఉండడం చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా మీ నిర్వాకాన్ని వచ్చే ఎన్నికల్లో వెలిగొండ ప్రాంత బాధిత రైతాంగమంతా, నీ బాధిత రైతాంగమంతా ఖచ్చితంగా సరైన తీర్పునిస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. కేవలం చంద్రబాబు నాయుడు గారు తన 5 ఏళ్ల పరిపాలనలో వెలిగొండ ప్రాజెక్టును ఒక ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టి పెద్ద ఎత్తున ప్రతి నెల దాని మీద సమీక్షలు నిర్వహించి దాదాపు 1,450 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సొరంగాలను పూర్తి చేయడం జరిగింది. ఆ సొరంగాలను దాదాపు 10% పనులు పూర్తి చేసేదానికి నీకు 5 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోలేదంటే సాగునీటి ప్రాజెక్టులపైన మీకు ఎంత సిద్ధ ఉందో అర్థమవుతోంది. దాదాపు అంతేకాకుండా దాని టన్నులకు సంబంధించిన వ్యాసార్థాలను కూడా తగ్గించి మాన్యువల్ రూపంలో ఈరోజు సొరంగాలను పూర్తి మమ అనిపించి మీరు ఏ సందేశం ఇస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాగే కేంద్రం కూడా